జవహర్ లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్ బటన్ అనుబంధంపై ఇప్పటికే చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగిందన్న ప్రచారం చాలా కాలం ఉంది. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఎడ్వినా కూతురు పమేలా స్వయంగా తన రచన ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత ప్రధాని నెహ్రూ చివరి వైస్రాయ్ మౌంట్ బటన్ భార్య ఎడ్వినాల మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదని డాటర్ ఆఫ్ అన్ ఎంపైర్ లైఫ్ ఈజ్ ఏ మౌంట్ బటన్ అనే పుస్తకంలో పమేలా మౌంట్ బటన్ పేర్కొన్నారు. వీరిద్దరిది అద్భుతమైన అనుబంధమని, వీరిద్దరి మధ్య పరస్పర గౌరవ అభిమానాలు ఉండేవని, అందరూ అనుకున్నట్లు వారి మధ్య శారీరక సంబంధమేమీ లేదని అందులో చెప్పుకొచ్చారు. నిజానికి వారిద్దరికి అంత ఏకాంత సమయం లభించే పరిస్థితి కూడా లేదని పమేలా చెప్పుకొచ్చారు. వారి చుట్టూ ఎప్పుడూ సిబ్బంది, పోలీసులు ఇలా ఎవరో ఒకరు ఉండేవారని పేర్కొన్నారు. నెహ్రూ అమ్మ ఎడ్వినాల మధ్య వాస్తవ సంబంధం ఏమిటో తెలుసుకోవాలని తనకు ఉండేదని, అయితే నెహ్రూ రాసిన లేఖను చదివాక వారి ప్రేమ బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగానని అన్నారు. తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ నెహ్రూలో చూసిందని తన రచన ద్వారా తెలిపారు పమేలా. భారత్ నుంచి వెళ్లిపోయే సమయంలో తనకిష్టమైన ఎమరాల్డ్ ఉంగరాన్ని నెహ్రూకు ఇవ్వాలని ఎడ్వినా భావించినట్లు చెప్పారు. అయితే నెహ్రూ అందుకు అంగీకరించకపోవడంతో ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆ ఉంగరాన్ని ఇచ్చారని పమేలా వెల్లడించారు. వీరిద్దరిది గొప్ప స్నేహమని, దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పమేలా తన పుస్తకంలో రాసుకొచ్చారు.